ప్రైవేటు, పబ్లిక్ అనే 2 అంశాలు ఉంటాయండి. ప్రైవేట్‌గా మన ఇంట్లో మనం వేసుకునే బట్టలు వేరు. పబ్లిక్‌గా బట్టలేసుకునేటప్పుడు మనకి చట్టాలు గూడా కొన్ని చట్టాలు ఏం చెప్తాయంటే పబ్లిక్ డీసెన్సీకి భంగం కలిగిస్తే అంటే హ్మ్. పబ్లిక్‌గా కొన్ని లైంగిక చర్యలు గావచ్చు, లేకపోతే సింబల్స్ గావచ్చు. ఇప్పుడు శ్రీని కొన్ని సింబల్స్‌లో లైంగికంగా చెప్పినా గూడా అది నేరమే. హ్మ్. అలాగే ఈమె చిన్న పిల్లల ముందు వాళ్ళు తన పిల్లలా ఇంకోటనేది అనవసరం. చిన్న పిల్లల ముందు అశ్లీలంగా బట్టలేసుకొని ఇదున్నా గూడా న్యా అది కేసులు పెట్టొచ్చు. హ్మ్. కేరళలో ఫాతిమా అనే ఒకామె తన పిల్లలతో తను హాఫ్ న్యూడ్‌గా పడుకొని పిల్లలతో ఆమె పెయింటింగ్ ఏయించుకుంది. హ్మ్. ఆమె మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఫైనల్‌గా హైకోర్ట్ వరకెళ్ళి హైకోర్టు దాన్ని కొట్టేసింది. హ్మ్. కానీ ఆమె మీద కేసు పెట్టారు. అది పెద్ద సంచలనం కేరళలో సృష్టించింది. సో, అంటే నా పిల్లలతో నేనేసుకున్నాను మీకేంటి అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సొంత పిల్లలు చాలా పిల్లలకు కూడా చట్టాలు, హక్కులు చట్టాలు, ఉన్నాయి కదా! హక్కులుంటాయి. చాలా దేశాల్లో అయితే చిన్న పిల్లల్ని కొడితే కూడా నేరమే. అవును. చిన్న పిల్లలు నన్ను అబ్యూజ్ చేస్తున్నారని తల్లిదండ్రుల మీద కేసు పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. హ్మ్. అలాగే మనోళ్ళు కూడా తెలియక విదేశాల్లో కొన్ని దేశాల్లో మన పిల్లల్ని మనం కొట్టుకున్నాం ఏదో అవును. వచ్చినప్పుడు వాళ్ళు పక్కింటోళ్ళు చూసి కేసులు పెట్టి అరెస్ట్ అయిన తల్లిదండ్రులు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. సో, అలాగా ఈమె ఇప్పుడు గతంలో విమర్శలొచ్చాయి పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు కొంతమంది కేసులు పెడుతున్నారని చెప్తున్నారు ఈమె మీద. సో, ఇట్లా పబ్లిక్ డీసెన్సీకి భంగం కలిగిస్తుంది. పిల్లలని రెచ్చగొట్టే విధంగా ఈమె ప్రవర్తిస్తుందని. సో, ఖచ్చితంగా కేసులు పెట్టొచ్చు. అరెస్ట్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి చట్టపరంగా. హ్మ్. కాకపోతే నిజంగా ఆమెను అరెస్ట్ చేస్తారా అనేది తెలీదు. అంటే పోలీసులు సీరియస్‌గా అనుకుంటే చేస్తారు ఖచ్చితంగా. హ్మ్. కాకపోతే ఒక సెలబ్రిటీ గదా! ఆమె కూడా. ఆమెకి సర్కిల్ ఉంటది. ఆమె మేనేజ్ చేసుకునే పరిస్థితి ఆమెకుండొచ్చు. కానీ పబ్లిక్‌లో మాత్రం ఔట్ క్రై అంటారు గదా! బాగా రాను రాను పెరిగిపోతుంది. అసలు వేరే ఇష్యూ లేనట్టుగా దీని మీదనే హ్మ్. ఎక్కువుంది. దీనికొక కారణం ఆమె గూడా. ఆమె అవును. సైలెంట్ అయిపోయి గమ్మునుంటే జనం గూడా ఇంక వేరే పనిలో పడేవాళ్ళు. అవును. కానీ ఆమె మళ్ళీ మళ్ళీ కావాలని వీడియోలు షేర్ జేయడం. తర్వాత నేను తల వంచనన్నట్టుగా స్పైన్ నిలబడుంది. నిన్న హ్మ్. చెప్పాను గూడా హ్మ్. నేను. అవును. నేను ఇది స్ట్రాంగ్ వుమెన్ అలా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అవును. ప్రతిసారి. ఎప్పుడైనా నిజంగా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు నేను స్ట్రాంగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు గదా! చూసి ఆ! జనాలనుకుంటారు వాళ్ళే వెరీ తెలుస్తది స్ట్రాంగ్ అని. గదా! నువ్వు నీ కెరియర్‌లో ఇప్పుడు ఆమెది గూడా ఖచ్చితంగా సక్సెస్ స్టోరీ. అవును. వుమెన్‌కి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ఆమెది. ఆమె ఒక మామూలు దీంట్లో నుంచి యాంకర్‌గా వచ్చి, యాంకర్ తర్వాత ఒక హీరోయిన్ స్థాయికి కూడా ఎదిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయింది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఉంది. తన సక్సెస్‌ని ఆమె ఇన్‌స్పిరేషనల్‌గా ఇతరులకు గూడా చెప్పాలంటే ఆమె పాజిటివ్‌గా చాలా చేయొచ్చు చేయొచ్చు. యాక్చువల్‌గా. అవును. అది వదిలేసి బట్టలు యేసుకొనుండొచ్చు. దాని మీద విమర్శలొచ్చినప్పుడు స ఒకటి సైలెంట్‌గానే ఉండాలి. లేదంటే నేను ఆలోచిస్తాను దీని గురించి అని చెప్పాలి. కానీ పబ్లిక్‌గా నా పెద్ద కొడుకు చిన్న నడుము కనపడినా లేకపోతే అదేంటి స్లీవ్‌లెస్ యేసుకున్నా గూడా గట్టిగా అరుస్తాడు. వద్దమ్మా ఇదని. ఇది నా చాయిస్ రా, నా బాడీ అని చెప్తాను వాడికి అని జెప్పింది. ఇది జనాలకి ఇంటర్వ్యూ చాలా హర్ట్ చేసింది. అంటే అవును. పిల్లవాడు చెప్తున్నప్పుడు పిల్లల ఫీలింగ్స్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పిల్లలకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఆ వయసులో ఆ అబ్బాయికి ఇప్పుడు అడోలసెన్స్ వస్తుంది. అవును. అడోలసెన్స్ ఉన్నప్పుడు సహజంగా ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని పిల్లల ముందు ఈవెన్ తల్లిదండ్రులు గూడా రొమాన్స్ అవును. గూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫీలింగ్స్ వస్తుంటాయి. అది చాలా రకాలుగా పనిచేస్తాయి. అవును. నెగెటివ్‌గా చాలా పనిచేస్తాయి అది మైండ్‌లో. అది చాలామంది చెప్తారు. సైకాలజిస్టులు గూడా పిల్లల ముందు ఆహ్, తల్లిదండ్రులు ఎలాంటి బట్టలేసుకోవాలా అనేది చాలా అది కూడా కల్చర్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. అవును. వేరే అవును. వెస్టర్న్ కల్చర్‌లు అనుకో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్స్‌పోజింగ్ అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. అవును. ఇక్కడ అందరూ ఇది ఉంటది. రేపొద్దున ఇప్పుడు ఆ క్లాస్‌మేట్‌లు మీ మమ్మీ హాట్‌గా ఉందిరా అది ఇది అనే మెసేజెస్ అవే పెడుతున్నారు. కామెంట్లు చేస్తారు నీ గదా! కొడుకు ఫ్రెండ్స్ గూడా నిన్ను కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు అని కామెంట్స్ అసలు చేస్తారు. చాలా భయంగా అనిపిస్తుందది ఆ కామెంట్స్ వర్డింగే. చేస్తారు గూడా గదా! హ్మ్. అంటే ఇదేందంటే ఎప్పుడైనా అబ్సల్యూట్ టర్మ్స్‌లో మాట్లాడడం కరెక్ట్ గాదు. హ్మ్. సిట్యుయేషన్ ఏంటి? కాంటెక్స్ట్ ఏంటి? మనం ఎక్కడ ఉన్నాము? మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి? హ్మ్. దీంట్లో మనం ఒకవేళ మార్పు కోరుకుంటే ఎలా కోరుకోవాలి? ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. హ్మ్. సో, అది ఎక్కువ మందిని హర్ట్ చేసింది. పిల్లల ముందు ఆమె పెట్టింది. దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఫస్ట్ హర్ట్ అయ్యారు చాలామంది. రెండోది అసలు శివాజీ ఇష్యూకి ఆమెకి సంబంధం లేదు. ఆమెను అనలేదు ఇతను.
అవును. శివాజీ నిధి అగర్వాల్ సమంతకు సంబంధించి జనం అంతా మీద పడితే అతని కాంటెక్స్ లో అతను రెస్పాండ్ అయ్యాడు. అతని రెస్పాన్స్ లో ప్రాబ్లము ఉంది, అది గుర్తించాడు. అతను కూడా సారీ చెప్పాడు. బట్ అతను కంటెంట్ మాత్రం నేను కట్టుబడి ఉన్నాను తప్పేం లేదు. ఇప్పుడు బట్టలు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు బట్టలు కొంత వేసుకోండి అని అందరూ కూడా, ఇప్పుడు మన ఫ్రెండ్ మన social సిస్టర్ అది ఎవరో చెప్పా, మనం వెళ్ళేటప్పుడు నువ్వు ఇట్లాంటి ప్లేస్కి వెళ్తున్నావు కదా, కొంచెం డీసెంట్ గా వెళ్తే బెటర్, నువ్వు లేకపోతే అక్కడ అందరూ నిన్ను చూస్తూ ఉంటారు, ఇలాగ సలహాలు ఇవ్వచ్చు. అది వాళ్ళు పాటిస్తారో లేదో వేరే విషయం. అలాగే ఆయన సలహా ఇచ్చాడు అనుకుందాం, అదేం తప్పు కాదు. కానీ దాన్ని చర్చించవచ్చు. నువ్వెవడు స్త్రీల అందరూ ఇలా వేసుకోవాలని మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు, ఈ విషయాలు చర్చించవచ్చు, అతను మనం విమర్శించవచ్చు. కానీ ఈమె దానికి నిరసనగా అన్నట్టుగా మళ్ళీ పాత వీడియోలంతా బయటికి తీసి పెడుతుంది. నిన్నటికి నిన్న మళ్ళీ ఆమె జనవరి 1 నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ అలాంటి ఫోటోలు. ఇప్పుడు భర్త ఆమె ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. దాన్ని పబ్లిక్ లేకి తీసుకొచ్చి దాన్ని పోస్ట్ లాగా పెట్టడం, ట్యాగ్ చేస్తూ ఇవన్నీ చేయడం అనేది ఖచ్చితంగా చట్టం కిందకు కూడా వస్తుంది. అది పబ్లిక్ డీసెన్సీని, పబ్లిక్ దీన్ని రెచ్చగొడుతున్నట్టుగా. కాబట్టి కొంతమంది కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా పోక్సో కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పోక్సో అంటేనే జనరల్ న్యూట్రాలిటీ చట్టం. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి లైంగిక పరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యానికి గురి చేసినా కూడా పోక్సో కిందకి వస్తుంది. సో ఇది ఇప్పుడు అందుకని చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు, ఈ మీద కేసు పెట్టాలి, ఈమె కావాలని రెచ్చిపోతుంది, నేను ఏం చేస్తారో చేసుకోండి అంటుంది, ఏమన్నా విమర్శిస్తే వల్చర్స్ అని కూడా పోస్ట్ పెట్టింది మీడియా అండ్ సోషల్ మీడియాలో. తన మీద వల్చర్స్ అని కూడా పెట్టింది. సో ఒక దశలో ఏంటంటే, ఎప్పుడు ఇందాకే నేను వేరే వీడియోలో అన్వేషణ గురించి చెప్పేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పాను, ఈమెకు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ల్యాకింగ్ అని అర్థమవుతుంది. అంటే ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, ఇతరుల ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం. అంటే ఇతరులు మన పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, దీన్ని మనం ఎలా డీల్ చేయాలనేది. రెండోది, ఆమెమి స్త్రీల ఉద్యమంలో లేదు. స్త్రీల ఉద్యమంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, మన చాలా మంది పోరాడే వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్తున్నారు ఉద్యమకారులు, మహిళా ఉద్యమకారులు, ఫెమినిస్టులు. వాళ్ళు కూడా ఫెమినిస్టులు కూడా అని పేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ అది ఒక ఉద్యమ పరంగా చేశారు తప్ప రోజు వారి పిల్లల ముందంతా ఇలా వేసుకొని ఎవరు కూడా ఫోటోలు షేర్ చేయడం అనేది ఫెమినిస్టులు కానీ చేయరు. వాళ్ళకి ఇవన్నీ తెలుసు, సోషల్ యాంగిల్ తెలుసు, కాంటెక్స్ట్ తెలుసు. అందుకని వాళ్ళు చేసేది ఒక కన్స్ట్రక్టివ్ గా ఉంటది. అంటే మనం చేసేది దీని రిపర్కషన్స్ ఏంటి, మన గోల్ ఏంటి అనేది ఉండాలి. మన గోల్ ఏంటి, స్త్రీల ఎంపవర్మెంట్ తీసుకురావాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతని మనం వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి, మగవాళ్ళలో ఉండే రేప్ కల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని వ్యతిరేకించాలి. ఇవన్నీ గోల్స్ మంచివే. కానీ ఆ గోల్స్ లో నువ్వు ఎంచుకునే పద్ధతి, అంటే పోరాట రూపాలు, తర్వాత మనం ఎలాంటి పోరాట రూపాలు ఎంచుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అంటే పద్ధతులు, ఏ పద్ధతిలో పోరాడాలి, అది చట్టబద్ధంగా ఉండాలి. తర్వాత సామాజికంగా కూడా మన గోల్ని రీచ్ అవ్వాలి, మన ఇంటెన్షన్ రీచ్ అవ్వాలి. మన ఇంటెన్షన్ ఏంటి, సమాజంలో మార్పు తీసుకురావడం. ఈ మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే ఆమె స్త్రీలే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. స్త్రీలు తీవ్రంగా సోషల్ మీడియాలో ఆమె మీద దాడి చేస్తున్నారు. స్త్రీలందరూ కూడా పర్సనల్గా అట్ అయిపోయారు ఆ మాటలకి. ఎందుకంటే వాళ్ళని కూడా ఆమె అట్టు చేసే విధంగా కామెంట్లు చేసింది. అంటే మీరు వేస్ట్, మీరు చేయట్లేదు, ఇలాగా మీరు సరెండర్ అయిపోతున్నారు, శివాజీని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకి ఎలాగైతే శివాజీని వ్యతిరేకించే హక్కు ఉందో, శివాజీని సపోర్ట్ చేసే హక్కు కూడా మిగతా స్త్రీలకు ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే, ఆమె మేబీ తను పాపులర్ కావడానికి ఇది ఒక అవకాశం అనుకుంటుందా, ప్లాన్ గా ఇంకా చేస్తే నేను ఇంకా పాపులర్ అవుతాను, ఆ లక్షణం అయితే ఆమెలో ఉంది. ఆమెలోనే కాదు, చాలా మంది సెలబ్రిటీల్లో ఇది ఉంటది. ఎందుకంటే మనం పాపులర్ అవుతాం కాబట్టి కావాలని కాంట్రవర్షియల్ గా ఉండడం, దానివల్ల పాపులారిటీ రావడం. ఎందుకంటే పాజిటివ్ పద్ధతులు వెళ్తే వాళ్ళు త్వరగా పాపులర్ కాదు. అదే నెగిటివ్ గా ఏదైనా కామెంట్లు చేయడం, ఏదైనా ఫోటోలు పెడితే అందరూ చర్చిస్తారు. ఓ ఇదేదో బాగుంది, షార్ట్ కట్, మనం పాపులర్ అవుదాం అన్న మోడల్లో ఆమె వెళ్తుంది. కానీ దానికి ఎక్కడో ఒక లిమిట్ అనేది ఉంటది, బ్రేక్ ఇది ఉంటది.